ఓర్పు సహనమే జీవితంలో సంతోషాన్ని ఉన్నతమైన వ్యక్తిత్వాలను అందిస్తాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు వచ్చిన ఆయనకు స్థానికులు బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత తమ కుటుంబ ఇలవేల్పు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవరగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంతూరు అభివృద్ధి అంటే రోడ్లు, కాలువల నిర్మాణం, ఇతరత్ర పనుల కోసం నిధులను రప్పించి ఖర్చు చేయడం కానే కాదని, ప్రజలంతా సంతోషంగా ఉండేలా చూడడమే తన లక్ష్యమని, అప్పుడు తాను ఆనందిస్తానని జస్టిస్ నాగేశ్వరరావు తన అభిమతాన్ని ప్రజల ముందు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రావెల కిషోర్ బాబు పాల్గొన్నారు. అందరూ కూడా శ్రీమంతో మహాందోళనంతో అనయో దంపత్య శ్రీమంతో మహాందోళనంతో విగడిత విగడతో మహాందోళనంతో. జీవితంలో అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే ఓర్పు, సహనం. నేను మనిషిని, నాకు కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఒక లిమిట్లో పెట్టుకొని ఎవరన్నా తప్పు చేసినా కూడా క్షమించే గుణం కనుక పెంచుకోగలిగితే అది మనకి మంచిది, మనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. నాకు ఈ జీవితంలో ఎంత ప్రయాణం చేసి ఈ దేశమంతా తిరిగాను, అన్ని హైకోర్టులు తిరిగాను. నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి తిరిగే పనిలోనే ఉన్నాను. ఇప్పుడు ఉద్యోగంతో తిరగటం తగ్గిపోతుంది. ఎంతోమంది స్నేహితులు, నాకు తెలిసి ఒక్క శత్రువు లేడు. నాకు అట్లీస్ట్ నేను అనుకోను, నాకు శత్రువు ఉన్నాడని అనుకోను. నా గురించి ఏమనుకుంటున్నారో ప్రజలు నాకు తెలియదు. కాకపోతే నాకు తెలిసి శత్రువు లేడు. తగాదాలు నాకు ఉండి, కాలేజీలో ఉండి తగాదాలు, తర్వాత ప్రొఫెషన్లోనే ఉండి, కానీ ఎప్పుడు దాన్ని ఒక మితి మించి దాన్ని తీసుకువెళ్ళలేదు. దీని మూలంగా నాకు ఎంతో లాభం జరిగింది. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవటం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది అది వారి యొక్క ఈ గ్రామం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ, ఈ గ్రామ ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి ఆప్యాయత, ఈ గ్రామ అభివృద్ధి పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇవాళ వారు గ్రామానికి పరిమితం గారు. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజలకు న్యాయం తీర్చేటువంటి న్యాయమూర్తి, న్యాయదేవత యొక్క దూత.